పెట్టుకుంటున్నది తెలంగాణ. నువ్వు కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచే మీటర్ తిరుగుడు శురువైంది. మా ఆటో డ్రైవర్ అన్నల మీటర్ ఎట్లా తిరుగుతుందో నీ పాపాలు లెక్క పెట్టే మీటర్ కూడా తిరుగుతున్నది. జాగ్రత్త. నువ్వేమో అనుకుంటున్నావు. అయితే ఈయన వేరే ఆనవాళ్ళన్నీ తీసేయలేడు. ఎందుకంటే రోడ్డు మీదకి పోయింది అనుకోండి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దని రోడ్డు మీదకి పోయింది అనుకో, రోడ్డుకు అటు ఇటు ఏం కనబడతాయి? పచ్చని చెట్లు కనబడతాయి. ఆ పచ్చని చెట్లను చూస్తే హరితహార వ్యాధికి వస్తుంది. ఏదైనా ఊరికి పోయింది అనుకో రైతు వేదిక కనబడుతుంది. ఇంకేదో కాలువ కనబడుతుంది, కాలువల నీళ్లు కనబడతాయి, వెలుగుతున్న కరెంటు బల్బు కనబడుతుంది. ఏది చూసినా కేసీఆర్ యాదికి వస్తాడు. కేసీఆర్ యాదికి రావద్దని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాడు ఆయన. మొన్న ఒక పిల్లాడు వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగిండు, అన్న మరి ఏం సంగతే మనం పెట్టిన పథకాలన్నీ ఉంటాయా అన్నాడు. అంటే నేను చెప్పిన పొద్దున్నే వింటాం కదా గుళ్ళల్లా, రేవంత్ రెడ్డి చేయంగా రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, దళిత బంధు సుత గోవిందా, బీసీ బంధు గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ వస్తే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ వస్తే గోవిందా, పథకాలన్నీ గోవిందా, ప్రజలకు మేలు గోవిందా, పథకాలన్నీ గోవిందా, ప్రజలకు మేలు గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, షాది ముబారక్ గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా, న్యూట్రిషన్ కిట్టు గోవిందా, గోవిందా అని గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా, ఇక నిండా మునుగుడే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా, గోవిందా హరి గోవిందా, మునుగుడు గోవిందా, పింఛను వెంచుడు గోవిందా, పింఛను వెంచుడు గోవిందా, రైతు బంధు వెంచుడు గోవిందా, పింఛను వెంచుడు గోవిందా, రైతు బంధు వెంచుడు గోవిందా, గోవిందా అని గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా, గోవిందా అని గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ వస్తే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ ముంచుడే గోవిందా, అన్ని ముంచుడే గోవిందా, అడిగితే దంచుడే గోవిందా, అన్ని ముంచుడే గోవిందా, అడిగితే దంచుడే గోవిందా, గోవిందా అని గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా, హరితారము గోవిందా, పచ్చని చెట్లు గోవిందా, పచ్చని చెట్లు గోవిందా, నిధులన్నీ కూడా గోవిందా, గోవిందా అని గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ అంటే గోవిందా. మీరనాలి ఇప్పుడు కోరస్, మీరనాలి. రైతు బంధు గోవిందా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, పింఛను వెంచుడు గోవిందా అని గోవిందా, కాంగ్రెస్ అంటేనే గోవిందా, గోవిందా కాంగ్రెస్ అంటేనే గోవిందా. మొదలు రాగానే ఏమైంది? కరెంటు గోవింద కొట్టింది. మొదలు గోవింద కొట్టించింది. ఇంకా సరేగా హరీష్ అన్న మాట్లాడతాడు, నేను ఒక్క ముచ్చట చెప్పి హరీష్ అన్నకి ఇడిచి పెడతా. ఎంత అన్యాయం అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేస్తున్నాయి కదా. పాపం ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన నేను ప్రధానమంత్రిని అయితా అని కాళ్ళు బొబ్బలెక్కేటట్టు తిరుగుతున్నాడు కదా దేశమంతా, జోడో జోడో అనుకుంటూ. ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు.
వాళ్ళిద్దరి జోడో యాత్ర వేరే ఉన్నది. బడే భయ్యా చోటే మియా బందామేందిరో, బడే భయ్యా చోటే మియా బందామేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో, బడే భయ్యా చోటే మియా బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో. అంగీ లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, అంగీ లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, ముందు సూపుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు, మోడీ ముందు మోకారిల్లినాడు. చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి, ముందు ముందు ఏమవుతుందో ఎరకాని ఇప్పుడే మోడీ కాలు మొక్కిండు. మొక్కి ఏం చేసిండు? వాటం చూసి గోడా దుంకే, ఎప్పుడోసారి వాటం చూసి గోడా దుంకే, రూటు కూడా చూసుకుండు, రూటు కూడా చూసుకుండు. ఓ దిక్కు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు, గుజరాత్ అంటే అక్కడ బుద్ధి సంపుడు తప్ప ఏం లేదని చెప్తాడు. గుజరాత్ మాడాలా అని రేవంత్ రెడ్డి ఏమంటాడు? తెలంగాణకే గుజరాత్ మాడాలట. గుజరాత్ మాడాలా డప్పు కొట్టెరో, డప్పు కొట్టెరో, పొడి ఉబ్బి పొయ్యేటట్టు పంపు కొట్టెరో, బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో, ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? షాకు తగిలి రాహుల్ గాంధీ షేక్ అయిపోయారో, షేక్ అయిపోయారో, బీజేపీతో యుద్ధం పెద్ద జోక్ అయిపోయారో, బడ్డే భయ్యా చోటే మియా బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో, కాకి చీకటోలే ఇద్దరు కలిసిపోయిరో, కలిసిపోయిరో, కాషాయానికి కాంగ్రెసు కన్ను గీటెరో. ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్నుగొడుతున్నది. వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్లేంది? ఏం చేయబోతున్నారు తెలంగాణను? ఒక్కటే ముచ్చట చెప్పిగా నేను బంద్ చేస్తున్నా. కొత్తగా ఒక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి? కేసీఆర్ గారు ఎట్లా చెప్పిండ్రు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు? నాకు గొప్ప స్వప్నం ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, కరెంటు సంక్షోభం ఉంది, తాగే నీళ్లు లేవు, ఇవన్నీ తీర్చాలే, దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలి అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా? ఏమయ్యా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అని అంటే, దానిదేమున్నదే గుంపు మేస్త్రి లెక్క, ఎవరి పని వాడు చేస్తాడు, మనం వచ్చేదో మీద మీద చూస్తే అయిపోయా అన్నాడు. ఇదా నీ అవగాహన? నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ షీటర్ రైతుంటే అంటాడు, రౌడీ షీటర్ రైతుండేనట. ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని, ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని, ఒక ప్రేమ లేని ముఖ్యమంత్రిని, తెలంగాణ పట్ల ఒక కన్విక్షన్ లేని ముఖ్యమంత్రిని, ఒక అభిమానం లేని ముఖ్యమంత్రిని, తెలంగాణ గురించి ఒక స్వప్నం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ కాలం భరించదు. ఎక్కువ కాలం మీరు వేసుకున్న రంగు నిలవదు. మీరు కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాలని తొందరలోనే వెలిసిపోవడం ఖాయం. ఇక్కడ సౌమ్యుడు, మంచోడు, నిగర్వి, అందరితోని కలిసిమెలిసి ఉంటాడు, అయ్యా అప్ప అన్నట్టుంటాడు, అహంకారం లేని మనిషి వెంకట్రామారెడ్డి గారు మేదక్ ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తాడు. గాలి అనిల్ అన్న జెండా కూడా
గాలిలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రజలు తొందరలోనే ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు ఈ మోసాలను భరించరు. ప్రజల విజ్ఞత మీద నమ్మకం ఉంది. ప్రజలు వీళ్ళకు తప్పకుండా తొందరలోనే గుణపాఠం చెప్తారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 10 నిమిషాల్లో మన కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. సంగారెడ్డి దాటారు, హైవే ఎక్కింది ఇప్పుడే. కరెక్ట్ గా 10 నిమిషాల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఉంటారు కనుక వారు వచ్చే లోపు ఈ 10 నిమిషాలు మీ అందరి అనుమతితో నేను మాట్లాడొచ్చా? జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు కాబోతున్నటువంటి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మరి ఇంత పెద్ద ఎత్తున మన కేసీఆర్ కు కొత్త శక్తినిచ్చేందుకు గులాబీ జెండాలను గుండెల మీద పెట్టుకొని అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. 4 నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ రోజు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది. కానీ ఇలా రైతులకు 14-15 గంటలకే తగ్గిపోయింది. దవాఖానాలకు పోతే కేసీఆర్ ఉండగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది, దవాఖానాలలో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది. మన కేసీఆర్ ఉండగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల. కాంగ్రెస్ రాగానే ఆసరా